హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డైలీ ఇంట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు పాలు వాడుతూనే ఉంటాం కదా. చాలామంది కాఫీ చేసుకుంటారు, టీ చేసుకుంటారు, పెరుగు తోడేసుకుంటాం, పెరుగుతో మజ్జిగ కూడా చేసుకుంటాము. ఇలా చాలా రకాలుగా మనం పాలను వాడుతూనే ఉంటాము. చాలామంది ఇవే ప్యూర్ ఆర్గానిక్ పాలు, 100% సర్టిఫైడ్ పాలు అనేసి, ఎలాంటి ఇంజెక్ట్ చేయని పాలు అనేసి ఇలా అమ్ముతున్నారు. కానీ ఏది ప్యూర్ ఆర్గానిక్ పాలో తెలీదు. ఇంకా మార్కెట్లో అయితే ఇది మంచి పాలు, అది ఆర్గానిక్ పాలు చాలా బాగుంటుంది అనేసి చాలా యాడ్స్ చూపిస్తూనే ఉన్నారు. మనం కూడా ట్రై చేస్తూనే ఉన్నాము. ఇంతకీ ఏ పాలు ఆర్గానిక్ పాలు అనేసి సెల్ఫ్ క్వశ్చన్ అయితే ఉంటుంది చాలామందికి. ఇంకా ఈరోజు వీడియోలో అయితే నేను 3 టైప్స్ ఆఫ్ మిల్క్ని టెస్ట్ చేసి చూస్తున్నాను. అదే వీడియో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ 3 టైప్స్ ఆఫ్ మిల్క్లో మనకి ఇలా ప్యాకెట్స్లో గేదె పాలు అనేసి అమ్ముతున్నారు ఇప్పుడు ఎక్కడైనా, ఆ ప్యాకెట్. ఇంకొకటి వారధి ఫామ్ మిల్క్, ఇంకొకటి వచ్చేసి నార్మల్గానే మనకి ప్యాకెట్స్లో బయట దొరుకుతాయి కదా, ఆ ప్యాకెట్ అనమాట. ఈ 3 టైప్స్ ఆఫ్ మిల్క్ని నేను సపరేట్గా ఇలా బౌల్స్లో వేడి చేసేసి వేసుకుంటున్నాను, పెరుగు తోడేసి చూడ్డానికి. చాలామందికి వారధి ఫార్మ్స్ గురించి ఐడియా ఉంది. వాళ్ళు ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అమ్ముతున్నారు అనేసి. ఇప్పుడు ఆర్గానిక్ పాలు సప్లై కూడా చేస్తున్నారు. మణికొండ అల్కాపూర్లో ఉంది వాళ్ళ స్టోర్ అయితే. ఇంకా వీళ్ళు ఆర్గానిక్ పాలు శంకర్పల్లి నుంచి సప్లై చేసుకుంటున్నారు, కస్టమర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సరే, వీళ్ళ పాలు కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అనేసి నేను ఒక ప్యాకెట్ అయితే కొన్నాను. ఈ 3 టైప్స్ ఆఫ్ మిల్క్ని నేను బౌల్స్లో వేసేసి పెరుగు కోసం తోడేస్తున్నాను. కొన్నిసార్లు పెరుగు తోడేసినా కూడా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఎంత వాటర్ యాడ్ చేశారు పాలలో అనేసి. ఇది వచ్చేసి వారధి ఫామ్ మిల్క్. పైన మీగడ అయితే బాగా కనిపిస్తుంది పాలు వేడి చేసిన తర్వాత. ఇందులో కూడా పెరుగు తోడేసి చూద్దాం ఎలా తోడుకుంటుందో. వారధి ఫార్మ్స్ మిల్క్ 1 లీటర్ వచ్చేసి 120 రూపీస్, హాఫ్ లీటర్ వచ్చేసి 60 రూపీస్. ఇంకా ఫ్రెష్ మిల్క్ అయితే సప్లై చేస్తున్నారు మార్నింగ్, ఈవినింగ్. ఇప్పుడు ప్రెసెంట్ అల్కాపురి దగ్గర ఉన్న వాళ్ళకైతే సప్లై చేస్తున్నారు. పెరుగు తోడేసిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇది వారధి ఫార్మ్స్ మిల్క్ వాళ్ళది. కొంచెం వాటరీగా అనిపించింది నాకైతే, మీరు కూడా వీడియోలో చూస్తున్నారు కదా. ఈ వారధి ఫార్మ్స్ వాళ్ళది పాలతో పెరుగు తోడేసిన వాటరీగా అనిపించినా కూడా టేస్ట్ బాగుంది, ఇంకా స్వీట్గా ఉంది పెరుగు. వారధి ఫార్మ్స్ పాలు ఇంకా పెరుగు గురించి మీరు వీడియోలో చూసారు కదా, మీకు ఏమనిపించింది? పాలు ఆర్గానికేనా కాదా, లేకపోతే పెరుగు ఎలా తోడుకుంటుంది అనేసి క్వశ్చన్స్ ఉంటాయి. వారధి ఫార్మ్స్ మిల్క్ ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. ఈ పెరుగు వచ్చేసి మనకి బయట షాప్స్లో దొరుకుతాయి కదా ప్యాకెట్స్, ఆ ప్యాకెట్ పెరుగు అనమాట, గట్టిగా ఉంది. బయట దొరికే గేదె పాలు తోడేసుకున్న తర్వాత నాకు ఇది కూడా కొంచెం వాటరీగా కనిపించింది. డిఫరెన్స్ చూసారు కదా, నార్మల్ షాప్స్లో దొరికే మిల్క్ ప్యాకెట్స్, వారధి ఫామ్ A2 మిల్క్, ఇంకా ఇప్పుడు బయట దొరికే గేదె పాలు. మీలో ఎంతమందికి వారధి ఫార్మ్స్ మిల్క్ని ట్రై చేశారు, ఎంతమంది యూస్ చేస్తున్నారు, ఇంకా ఎంతమందికి అయితే నచ్చిందో లైక్ లేదా కామెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.